ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. తేదీ జనవరి 27 శనివారం, శుభకృతనామ సంవత్సరం, పుష్యమాసం, కృష్ణపక్షం, దక్షిణాయనం, హేమంత ఋతువు, తిథి విధియ, నక్షత్రం ఆశ్లేష. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఉద్యోగాల్లో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. గృహమున మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు. నూతన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. చిన్నాటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో అధిక లాభాలు అందుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి సంతాన అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వ్యాపార ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. చేపట్టిన పనిలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఇతరులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఇక తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన పనుల్లో అవరోధాలు అధిగమిస్తారు. వ్యాపారాలు లాభబాట పడతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. ఇంటా బయట పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కీలక వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ఉద్యోగస్తులకు అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. దైవ సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు అతి కష్టం మీద పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఉద్యోగాల్లో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాల్లో భాగస్వామితో సఖ్యతగా కలుగుతుంది. బంధుమిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆర్థికంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. తదుపరి కన్యారాశి. ఇక కన్యారాశి వారికి అనుకున్న సమయానికి పనులు పూర్తి కావు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఇక తదుపరి తులారాశి. తులారాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణదాతల ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. వ్యాపార వ్యవహారాల్లో అవాంతరాలు అధిగమించి లాభాలు అందుకుంటారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఉద్యోగమున మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. గృహమున ఆప్తుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది. సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. చిన్నాటి మిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన పనులు ఆకస్మిక విజయం సాధిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభబాట పడతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వృత్తి ఉద్యోగాలు సమస్మాత్కంగా ఉంటాయి. వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. మీ జీవిత భాగస్వామితో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి జీవిత భాగస్వామితో విభేదాలు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలు మందగిస్తాయి. ఇంటా బయట పని ఒత్తిడి పెరుగుతుంది. సంతాన విద్య విషయాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి వ్యాపారాలు ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి జీవిత భాగస్వామితో విభేదాలు కలుగుతాయి. సన్నిహితులతో సఖ్యత వ్యవహరిస్తారు. ఇంటా బయట నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యాపార విస్తరణకు సన్నిహితుల సహాయం అందుతుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్నాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఇదండి ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు ద్వాదశి రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు.